ప్రజల హక్కుల కోసం నికరంగా పోరాడేది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి తోట జీవన్న అన్నారు. అనేక త్యాగాలతో పునరితమై భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కురుపం మండల కేంద్రంలో సిపిఐ శత వసంతోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలలో మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల పేదలకు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనేక భూ పోరాటాలు చేసి వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనమైన చరిత్ర సిపిఐ పార్టీకే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు గరుగు బిల్లి సూరయ్య, జిల్లా సమితి సభ్యులు పి మోహన్ రావు, సింగన్న, త్రినాథ్, పైడిశెట్టి నాయుడు, సానుభూతి పర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలని హిందూ, ముస్లిం, క్రైస్తవుల పేరుతో విడగొట్టి వారి మధ్యన తగువులు పెట్టి కుర్చీ కోసం బీజేపీ నానా తంటాలు పెడుతుంది. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల మధ్యన పెట్టడం జరుగుతుంది. అలాగే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3.0 ప్రధానమంత్రి పీఠమెక్కిన వరకు భారతదేశంలో నిరుద్యోగ భూతం చాలా తీవ్రంగా ప్రజలుతుంది. అలాగే ఆర్థిక లేమి, నిరుద్యోగ లేటు, ప్రజలందరూ కూడా చాలా ఈతి బాధలతో బాధపడుతున్న ఈ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజలందరి మధ్యకి వెళ్ళి వారి ఈతి బాధలన్నీ తెలుసుకొని రానున్న రోజుల్లో వాళ్ళ హక్కులన్నింటి కోసం కులమత భేదాలు లేకుండా ప్రజలందరినీ ఐక్యం చేయడానికి, అలాగే నిరుద్యోగం, ఇతర ప్రధాన సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ముందు ప్రజా ఉద్యమాలు చేపడుతున్నాము. ఈ సందర్భంగా 100వ శత జయంతోత్సవాలు జరుపుకుంటూ గ్రామాన, మండలాన, జిల్లా దేశవ్యాప్తంగా సిపిఐ శత వసంతోత్సవాలు శాఖల వారీగా, మండల వారీగా సభలు, సమావేశాల ద్వారా పెట్టి జయప్రదం చేసి ప్రజల మధ్యకి వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తన కర్తవ్యాలను సిపిఐ పార్టీ నిర్దేశించి ప్రజా పోరాటంలో పాల్గొనే విధంగా సిపిఐ పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తోట జీవన్న, సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి, పార్వతీపురం మండలం జిల్లా సమితి, అలాగే కార్యవర్గ సభ్యులు గొరుగుబిల్లి సూరయ్య, జిల్లా సమితి సభ్యులు మోహన్ రావు గారు, సింగన్న గారు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.